శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రీ హోమ్ ఛానల్. హిందువులు తప్పకుండా సందర్శించాల్సిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక దేశం. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. ఋషికేశ్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలను ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. మరి ఆ పుణ్యక్షేత్రాలేంటో తెలుసుకుందాం పదండి. హిందువులకు బౌద్ధులకు పవిత్రమైన స్థలం గయా. గయాసురుడు అనే మహాభక్తుడైన రాక్షసుడి పేరు మీదుగా ఏర్పడిన నగరం బోధ్ గయా లేదా బుద్ధ గయా అనేది భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలోని ఒక నగరం. ఇది గౌతమ బుద్ధుడు నిర్వాణం పొందిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. బుద్ధుని జీవితంతో ముడిపడి ఉన్న 4 పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ప్రపంచం నలుమూలల నుండి బౌద్ధ యాత్రికులు ఇక్కడికి వస్తారు. ఋషికేశ్ ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంది. దీనిని ప్రపంచ యోగా రాజధాని అని పిలుస్తారు. ఇది ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పర్యాటకులు ఈ క్షేత్రానికి వస్తారు. ముఖ్యంగా యోగా ధ్యానం నేర్చుకోవడానికి ఈ ప్రశాంతమైన నగరం ప్రపంచం నలుమూలల్లో ఉన్న ఆధ్యాత్మిక ప్రియులను ఆకర్షిస్తుంది. లక్షలాది మంది ఇక్కడికి వస్తారు. హరిద్వార్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పవిత్ర గంగా నది దిగువన ఉంది. తీర్థయాత్ర స్థలాలకు ప్రవేశ ద్వారంగా ఖ్యాతిగాంచింది. హరిద్వార్లోని గంగా నది అత్యంత పవిత్రమని, ఇక్కడ స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. తిరువన్నామలై తమిళనాడులో ఉన్న తిరువన్నామలై గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన ప్రదేశంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. శివుడికి అంకితం చేయబడిన అరుణాచలేశ్వర ఆలయం ఉన్న తిరువన్నామలై పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. ఈ 5 పవిత్ర స్థలాల్లో అగ్నిక్షేత్రంగా పిలువబడుతుంది. పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా కృతికా దీపం రోజున భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. మధుర బృందావనం ఉత్తరప్రదేశ్లోని మధుర బృందావన్ జంట నగరాలు కృష్ణ భక్తులకు పవిత్ర స్థలాలు. కృష్ణుడి జన్మస్థలం మధుర. ఆయన బాల్యంలో దైవిక లీలలు చేస్తూ గడిపిన బృందావనం కృష్ణ భక్తికి కేంద్రాలు. వారణాసి ఉత్తరప్రదేశ్లోని పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని. ఇది ఆధ్యాత్మిక భక్తులు తమ పూర్వీకుల ఆత్మలను శుద్ధి చేసే ప్రదేశంగా నమ్ముతారు. వారణాసి వివిధ దేవతలతో ఉన్న సంబంధానికి, మరణించిన ఆత్మలకు మోక్షం పొందే ప్రదేశంగా గణనీయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. కన్యాకుమారి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉన్న కన్యాకుమారి భౌగోళికంగా ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యతను కలిగి ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం సంగమించే ప్రదేశం మధ్య ఉన్న స్వామి వివేకానందకు అంకితం చేయబడిన వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనకు ఒక దీపస్తంభంగా నిలుస్తుంది. సూర్యోదయం సూర్యాస్తమయాన్ని చూడటానికి పర్యాటకులు అక్కడికి తరలివస్తారు. కన్యాకుమారి దేవికి అంకితం చేయబడిన ఆలయం కూడా ఉంది. తిరుమల ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తులకు ఆకర్షణ కేంద్రంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.